మరొక విషయం, వారాహి అమ్మవారి యొక్క అర్చన, సాధన, యాగం ఎవరి పేరుతో అయితే నిర్వహించి ఉన్నారో, ఎవరైతే అర్చన చేస్తూ ఉన్నారో, ఆ కైంకర్యం ఏ సందర్భం కోసం, ఎవరి కోసం చేస్తున్నారో వారు మాత్రమే. అంటే ఉదాహరణకి నేను సాధన చేస్తూ ఇంకొకరి పేరు చెప్పాను, వారు నేను మాత్రమే ఆ తీర్థము కానీ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడానికి మాత్రము అర్హులం. గోత్రనామార్చన ఇతరులకు చెప్పకుండా వారు నేరుగా ప్రసాదం తీసుకోవడానికి అర్హత లేదు. ఇది కొన్ని మంత్ర సంబంధమైన విషయాలు. గురుముఖంగా గురువు ఎలా చెబితే అలా